హాయ్, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఇన్ డీటెయిల్డ్గా మనం హిస్టరీలో సెకండ్ టాపిక్ అయిన సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. ఓకే అండి, సింధు నాగరికత గురించి ఇన్ డీటెయిల్డ్గా చెప్తా. ఓకే అండి, సింధు నాగరికతని మన సంబంధించి ఎలా చెప్పారు, క్లాసిఫికేషన్ కూడా మనం ఒకసారి చూడాలి. భారతదేశంలో లభించిన అతి ప్రాచీనమైన నాగరికత అండి. ఓకే అండి, ఫస్ట్ పాయింట్, అతి ప్రాచీనమైన నాగరికత. ఇది ఏ యుగానికి సంబంధించింది అంటే తామ్రశిలా యుగానికి సంబంధించింది. తామ్రశిలా యుగానికి సంబంధించింది. ఓకే అండి, ఇందులో ఏంటి మనకి మెయిన్ లభించేవి అంటే వరి పండించిన ఆనవాళ్ళు, ప్రపంచంలో మొట్టమొదటిగా పత్తిని పండించిన వారు సింధు నాగరికత ప్రజలు. కాబట్టి దాన్ని కాటన్ మనం ఏం పిలుస్తారు అంటే సైంటిఫికల్ గా నేము సింథియన్ అని పిలుస్తారండి. ఇన్ ద రిజంబ్లెన్స్ ఆఫ్ సింధు పీపుల్. ఓకే, అత్యంత ప్రాచీనమైన నాగరికత. దీన్ని నిర్మించిన వారు ఎవరు అంటే ద్రవిడియన్స్ అండి. ఓకే, లేదా మెడిటేరియన్స్. ఓకే అండి, దీన్ని నిర్మించిన వారు మెడిటేరియన్స్. అసలు సింధు నాగరికత ఒకటి ఉంది అని చెప్పేసి మొట్టమొదట కనుక్కున్నవాడు ఏంటంటే 1820లో చార్లెస్ మోర్సన్ అనే ఆర్కియాలజిస్ట్ మట్టి దెబ్బలు కనుక్కున్నాడండి. అంతవరకు ఇండియాలో ఉన్న నాగరికత ఎంత ఉన్నాయి ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఏదో ఒక సివిలైజేషన్ నుంచి ఇండియా అనేది ఇప్పటికీ ఫ్రమ్ ద యాన్సిస్టర్స్ దే కంటిన్యూస్ ద రిచువల్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏదో ఒక నాగరికత ఉంది పూర్వం. ఆ టైంలో 1820లో చార్లెస్ మోర్సన్ అన్న వ్యక్తి ఆర్కియాలజిస్ట్ మట్టి దెబ్బను కనుక్కున్నాడు. ఓకేనా, ఈయన ఏం చేశాడు, మట్టి దెబ్బలు కనుక్కున్నాడు. తర్వాత 1921 అండి, నియర్లీ 100 years తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఉంది కదా, ఏఎస్ఐకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు సర్ జాన్ మార్షల్. ఫస్ట్ టైం వచ్చాడండి. అసలు ఈయన రావడానికి గల కారణం ఏంటి? ఈయన రావడానికి గల కారణం 1902లో పడిందండి. ఏఎస్ఐని రూపుదిద్దిన వాడు ఎవరు అంటే కర్జన్ అండి, లార్డ్ కర్జన్. ఈయన తీసుకుని వచ్చాడండి సంస్కరణ. ఇండియాలో ఉన్న సంపద ఏంటి, వేదాస్ ఉన్న ఇవి కాదు, దీనికన్నా ముందు ఒకటి ఉంది అని చెప్పేసి ఈయన కనిపెట్టాడు. నెక్స్ట్, వీళ్ళు ఎవరు సమకాలీకులు అంటే మెసపటోమియన్ సివిలైజేషన్ మరియు ఈజిప్ట్ సివిలైజేషన్ కి వీళ్ళు దగ్గర మ్యాచ్ అవుతుంది, సేమ్ ఏజ్ లో ఉన్నారు. ఓకే అండి,
హరప్పా సివిలైజేషన్కి వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్ కూడా చూసుకోవాలి. 3 స్టేజెస్లో హరప్పా అనేది డెవలప్ అయింది. ఫస్ట్ 4000లో స్టార్ట్ చేసి 2600 వరకు ఉజ్వలమైనగా వెలిగిందండి. దీన్ని ఉజ్వల దశ అని పిలుస్తారు, లేదా తొలి దశ అని పిలుస్తారు. తొలి దశ ఫస్ట్. సెకండ్ ఏంటి, ఈ టైంలోనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ 2600 నుంచి 1900 మధ్యలో ఉజ్వల దశ అని పిలుస్తారండి. ఈ టైంలోనే హరప్పలో మ్యాక్సిమం ఈ సివిలైజేషన్ డెవలప్మెంట్స్ చాలా ఎక్కువ తీసుకుని వచ్చింది. నెక్స్ట్ 1900 to 1750 తుద దశ అని పిలుస్తారు. అంటే ఈ టైంలో డెవలప్మెంట్స్ లేకుండా తగ్గిపోతూ వచ్చింది సివిలైజేషన్. జనరల్గా ఇన్ ఇండియా ఎంత అయితే నియర్నెస్ ఉందో నార్త్ టు సౌత్ డిస్టెన్స్, అలా విస్తీర్ణం బట్టి చూసుకుంటే విస్తీర్ణం ఎంత ఉంది అంటే ఇది 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి విస్తీర్ణం. వీళ్ళకి నార్త్ టు సౌత్ మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నారు? 950 మైల్స్ అండి. అంటే ఎన్ని కిలోమీటర్స్? 1425 కిలోమీటర్లు వీళ్ళు నార్త్ టు సౌత్ యొక్క డిస్టెన్స్. అంటే చూసుకోండి ఎంత ఎక్కువ వ్యాప్తి చెందింది. హరప్పా సివిలైజేషన్ అంత తక్కువగా అండ్ సివిలైజేషన్ కాదు. కారణం అది భారీగా డెవలప్మెంట్స్ అనేది తీసుకుని వచ్చింది. ఏరియా ఆఫ్ ఆక్యుపేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే అండి, ఇందులో మనం చూసుకోవాల్సింది మెయిన్ కొన్ని సైట్స్ ఉన్నాయి. హరప్పా సివిలైజేషన్ లో వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి? ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి అంటే, ఫస్ట్ హరప్పా సివిలైజేషన్ లోకి వచ్చినప్పటికీ ఫస్ట్ హరప్పా, సెకండ్ మొహంజోదారో, మొహంజోదారో, నెక్స్ట్ చాన్హుదారో, ఫోర్త్ లోథల్, ఫిఫ్త్ కాళీబంగన్, సిక్స్త్కి వచ్చినప్పటికల్లా హిస్సార్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సైట్స్. ఈ ఇంపార్టెంట్ సైట్స్ లో మనకేంటి అంటే తీసుకోవాల్సింది, ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కటి తవ్వకాలు జరిపాడు. ఒక్కొక్క దగ్గర కొన్ని ఇంపార్టెంట్ అయిన ఫాజిల్స్ లభించి అది ఏంటి అన్నది ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఫస్ట్ హరప్పా సివిలైజేషన్. హరప్పాలోకి వచ్చేటప్పటికి మనకేంటండి లభించేవి అంటే, ప్రజెంట్ ఇది ఎక్కడుంది అంటే పాకిస్తాన్లో ఉంది. మౌంట్ గోమర్ పాకిస్తాన్లో ఉందండి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో. ఓకే, ఇక్కడ హరప్పా సివిలైజేషన్ అని పేరు పెట్టిన వాడు సర్ జాన్ మార్షల్ కదండి. ఇక్కడ తవ్వకాలు జరిపిన వాడు ఎవరు అంటే దయారాం సహాని. ఓకే అండి, దయారాం సహానే ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి. ఈయన
హరప్పాలో చాలా ఇంపార్టెంట్ అయినవి కొన్ని కనుక్కున్నాడు. ఏంటి అంటే 2 వరుసలుగా ఉన్న ధాన్యాగారాలు 6 కనుక్కున్నాడండి. 2 వరుసలుగా ఉన్న ధాన్యాగారాలు 6. నెక్స్ట్ వరిని శుభ్రం చేసుకోవడానికి ధాన్యాగారాలని అంటే వరిని గట్ట శుభ్రం చేసుకోవడానికి ఉన్న వృత్తాలు కనుక్కున్నాడండి. వృత్తాలు ఉన్నాయి. నెక్స్ట్ వేదికలు, వృత్తాలున్న వేదికలు ఉన్నాయి. నెక్స్ట్ రాజుకి పైభాగంలో అతని కింద లేబర్ ఉండడానికి ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ కనుక్కున్నాడు. ఓకే అండి. చెక్క శవపేటి కనుక్కున్నాడండి. ఓకే అండి, ఈయన కనుక్కున్నది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జనరల్ గా హిందూ లిటరేచర్స్ లో కూడా ఉంది, హరప్పాకి ఒక పేరుంది, హరయు ప్రియ అని అంటారు. హరయు ప్రియం అని చెప్పేసి ఇది ఎందులో ఉందంటే ఋగ్వేదంలో ఉందండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లిటరేచర్ బుక్స్. ఋగ్వేదాలో హరయు ప్రియం అని చెప్పి నేను పిలిచారు. ఓకే అండి. సెకండ్ మొహంజోదారో. మొహంజోదారోకి వచ్చేటప్పటికి ఇది ఎక్కడుందంటే పాకిస్తాన్లోని లార్ఖానాలో ఉందండి. లార్ఖానా పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ ఎవరు చేసాడు అంటే ఆర్డి దాస్, రకిల్ దాస్ బెనర్జీ, ఆర్డి దాస్ కాదండి, ఆర్డి బెనర్జీ, రకిల్ దాస్ బెనర్జీ అంటారు. తవ్వకాలు జరిపినప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు అంటే మృతుల దిబ్బ అని పిలుస్తారండి. మౌంట్ ఆఫ్ డెత్. ఓకే అండి. ఇది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే సింధు నదికి, ఇది సింధు నది అనుకుంటే ఇటువైపు ఉన్నది మొహంజోదారో. సింధు రివర్ అనుకుంటే రైట్ సైడ్ ఉంది మొహంజోదారో. ఓకే అండి. ఇక్కడ మనకి మెయిన్ ఏం దొరికాయండి అంటే గుడ్డ ముక్క దొరికింది. గుడ్డ ముక్క నేసినది. నెక్స్ట్ దేవాలయం పోలి ఉన్న కట్టడం ఒకటి దొరికిందండి. నెక్స్ట్ 7 పిల్లర్స్ ఉన్న హాల్ ఒకటి దొరికింది. 7 పిల్లర్స్ ఉన్న హాల్. నెక్స్ట్ అతిపెద్ద ధాన్యాగారం. ఒకటి లభించింది. నెక్స్ట్ వాడబొమ్మ ఒకటి దొరికింది. నెక్స్ట్ కంచునర్తకి బొమ్మ అండి దొరికింది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఒకదాంతో పోలుస్తారండి. ఇంగ్లాండ్లోని లాంగ్ షైర్తో పోలుస్తారు. ఇంగ్లాండ్లో లాంగ్షైర్ నగరంతో పోలుస్తారు. మొహంజోదారో ఏ నది ఒడ్డున ఉంది అంటే
సింధు నదికి రైట్ సైడ్ ఉంది మొహంజదారో. ఇక్కడ తవ్వకాలు జరిపిన వాడు ఎవడంటే ఆర్డి బెనర్జీ. ఇది ఎక్కడుందంటే ప్రజెంట్ పాకిస్తాన్ లోని లార్కానాలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే మృతుల దిబ్బ అని పిలుస్తారు. దీన్ని ఏంటి అంటే ఇంకొకటి వరదల వల్ల దెబ్బతిన్న పట్టణం అండి. వరదల వల్ల దెబ్బతింది. వరదల వల్ల దెబ్బతిన్న పట్టణం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి అంటే చాన్హోదారో. ఓకే అండి, చాన్హోదారో. ఇక్కడ తవ్వకాలు జరిపిన వాడు ఆర్సి మజుందర్ అండి. ఆర్సి మజుందర్ ఇక్కడ తవ్వకాలు జరిపాడు. చాన్హోదారోకి ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రతి నగరానికి కూడా కోట ఉంటే చాన్హోదారోకి కోట కూడా లేదు. కోట అంటే సీట్ అండ్ హాల్స్ ఉంటారండి. కోట కూడా లేని నగరం. ఓకే అండి, చాన్హోదారోలో ఫేమస్ ఏంటి అంటే లోహ పరికరాలండి. లోహపు పరిశ్రమలు, లోహ పరిశ్రమలు మరియు పూసల పరిశ్రమలకి. పూసల పరిశ్రమలకి ఇది ప్రసిద్ధి. ఓకే అండి, లోహ పరిశ్రమలు మరియు పూస పరిశ్రమలకి ఇది ప్రసిద్ధి. ఇది కూడా ఎక్కడుంది అంటే ఇందాక మనం సింధు రివర్ గురించి చెప్పుకున్నాగా, సింధు రివర్ కి రైట్ సైడ్ మొహంజదారో ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంది చాన్హోదారో. లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ బ్యాంక్ లో చాన్హోదారో ఉంటే రైట్ బ్యాంక్ లో మొహంజదారో ఉంది. ఓకే అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి కాళీబంగన్. కాళీబంగన్, కాళీబంగన్ అంటే కాల్చిన మట్టి గాజులు అని అంటారండి. ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లోని గగ్గర్లో ఉందండి. గగ్గర్ రాజస్థాన్ లో ఉందండి. నల్లని గాజులు కాళీ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ ని బంగన్ అన్నట్టు అనమాట. నల్లని గాజులు అంటారు, బ్లాక్ బ్యాంగిల్స్. ఓకే అండి, ఇక్కడ కాళీబంగంలో ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే యజ్ఞయాగాదులు చేసినట్టు ఆనవాళ్ళు దొరికాయండి. యజ్ఞం చేసిన ఆనవాళ్ళు దొరికిందండి. యజ్ఞం చేసిన ఆనవాళ్ళు. ఫిఫ్త్ లోతల్. లోతల్లోకి వచ్చేటప్పటికి ఏ నది ఒడ్డున ఉందంటే బొగావా నది ఒడ్డున ఉంది. ఓకే అండి, నెక్స్ట్ చాన్హోదారోకి ఎలా అయితే అంటున్నారో లోతల్ని కూడా మృతుల దిబ్బ అని అంటారు. మృతుల దిబ్బ అని అంటారు. రెండు ఉన్నాయి, మృతుల దిబ్బ అని చెప్పేసి. లోతల్ ఒకటి, మొహంజదారో ఒకటి, రెండు. ఇది లోతల్ అనేది పోర్ట్ ఏరియా అండి, మెయిన్ పోర్ట్ ఏరియా. ఇక్కడ తవ్వకాలు జరిపిన వాడు ఎవరని అంటే ఎస్ఆర్ రావు ఇక్కడ తవ్వకాలు జరిపాడండి. ఓకేనా, ఇక్కడ చాలా ఎక్కువ దొరికే ఎవిడెన్సెస్ ఏంటి అంటే వరి ఒకటి, సతీ సహగమనం పోలిన సతీ ఆచారానికి సంబంధించింది. సతీ సహగమనానికి సంబంధించింది
అలాయ్ వీల్స్ అదే లోహ పరిశ్రమలు, నెక్స్ట్ పూసల పరిశ్రమలు, నెక్స్ట్ కొన్ని షాప్స్ దొరికాయి. అగ్నిగుండాలు యజ్ఞయాగాదులకు సంబంధించినవి అవి దొరికాయి, యజ్ఞయాగాదులకు సంబంధించింది, యజ్ఞం చేసిన ఆనవాళ్ళు. నెక్స్ట్ స్కేల్ దొరికిందండి, కొలబద్ద. నెక్స్ట్ చెస్ ఒకటి దొరికిందండి. నెక్స్ట్ గడ్డంతో ఉన్న మనిషి ఒకటి దొరికింది, బొమ్మ అండి. నెక్స్ట్ గుర్రం బొమ్మ ఒకటి దొరికిందండి. ఇవి మెయిన్. ఇంకా మనకి కావాలి అనుకుంటే కొన్ని ఉన్నాయి సైట్స్. ఏంటి అంటే సిక్స్త్ సూర్కోతోడ. సుర్కోదోడ ఇక్కడ ఏంటి అంటే గుర్రం అవశేషాలు లభించిన ఏకైక నగరం అండి. గుర్రం అవశేషాలు జనరల్ గా వాళ్ళకి తెలియదని అంటారు, లేదండి వాళ్ళకి గుర్రం తెలిసిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. గుర్రం అవశేషాలు లభించాయండి, అది గుర్రం అని చెప్పి పక్కగా చెప్పలేకపోయారు. నెక్స్ట్ ఇది సూర్కోతోడ కూడా ఇది ఒక పోర్ట్ ఏరియా. పోర్ట్ ఏరియాస్ ఏంటి, ముందు లోతలు చెప్పాను, లోతల లెక్క ఇది కూడా. నెక్స్ట్ సెవెంత్కి వచ్చేటప్పటికి దైమాబాద్ అండి. దైమాబాద్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ. కారణం ఏంటి అంటే ఇది సౌత్ ఇండియాకి దగ్గరగా ఉంది. సౌత్ ఇండియాకి దగ్గరగా ఉన్న సివిలైజేషన్ ఏదైనా సింధు నాగరికతకు సంబంధించింది ఉంది అంటే దైమాబాద్. ఇది ఎక్కడుందండి దైమాబాద్ అంటే మహారాష్ట్రకి దగ్గరలో ఉంది దైమాబాద్. నెక్స్ట్ ఎయిత్ వచ్చేటప్పటికల్లా డోల్వీర్ వచ్చిందండి. డోల్వీర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి అంటే ఇండియాలో లభించిన అతిపెద్ద నగరం అండి ఇన్ ఇండియా. అతిపెద్ద నగరం ఇండియాలో డోల్వీర్. ఓకే అండి. ఇది క్లాసిఫికేషన్. ఏ ఏ పట్టణాలు ఉన్నాయి, ఎవరెవరు తవ్వకాలు జరిపారు, ఏ నది ఒడ్డున ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ దొరికిన అవశేషాలు ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాం. అసలు ఈ సివిలైజేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది కూడా చూడాలి కదా. ఓకే అండి. స్పెషాలిటీస్ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఇది పట్టణ నాగరికత. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే టౌన్ ప్లానింగ్ అనేది వీళ్ళకి తెలుసు, ప్లాన్డ్ హౌసెస్. ఓకే అండి. నెక్స్ట్ వీళ్ళు హౌసెస్ అన్ని ఎలా ఉన్నాయి అంటే దీర్ఘ చతురస్రాకారపు వీధులు ఉన్నాయండి. వీధులు కూడా వీళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్లోనే వీళ్ళకి బావులు ఉన్నాయండి. బావులు ఇంట్లో ఉన్నాయి. నెక్స్ట్ పొడవాటి రోడ్లు ఉన్నాయండి, పొడవైన రహదారులు ఉన్నాయి. ఓకే అండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నల్ డ్రైనేజ్ అండి.
ఇంటర్నల్ డ్రైనేజ్ ఆ టైంలో మెయింటైన్ చేస్తారు. ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉంది. నెక్స్ట్ ఆఫీస్ వాళ్ళ ఇళ్ళన్నీ ఆఫీస్ సంబంధించినవన్నీ వెస్ట్ లో పెట్టారు. పీపుల్కి వచ్చేటప్పటికి హౌసెస్ ఈస్ట్ లో ఉన్నాయండి, ఈస్ట్ హౌసెస్. ఓకే అండి, వీళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్స్ కూడా తెలుసు. ఓకే అండి, స్విమ్మింగ్ పూల్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే జిప్సమ్ బిట్మన్ అండి. జిప్సమ్ బిటూమన్ అండి. జిప్సమ్ బిట్మన్ యూజ్ చేసి ఇవి యూజ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ కి 4 పక్కల ఇచ్చారు. 4 మెట్లు పెట్టి 4 సైడ్లు 4 మెట్లు అనమాట. ఓకే అండి, ఇది వీళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వీళ్ళ ఎకానమీ పరంగా ఏంటి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితి ఏంటి అంటే మెయిన్ ఏంటంటే వ్యవసాయం, ముఖ్య వృత్తి వ్యవసాయం అండి. నెక్స్ట్ వీళ్ళు వ్యాపారము చేశారు, వ్యాపారము చేయగలరు. మెయిన్ క్రాప్స్ ఏంటి అంటే బార్లీ అండి మరియు గోధుమలు. బార్లీ మరియు గోధుమలు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా యూజ్డ్ మెటల్ ఏంటి అంటే కాపర్ని ఎక్కువగా యూజ్ చేశారండి. అన్నోన్ మెటల్, అన్నోన్ కదా, అన్నోన్ మెటల్. అన్నోన్ మెటల్ ఏంటి అంటే వీళ్ళకి ఐరన్ తెలియదు. ఓకే అండి, స్పెషాలిటీస్ అంటే ఏం చెప్పాం, పట్టణ నాగరికత ఉంది, వీళ్ళ ప్లానింగ్ ప్రకారం ఇల్లు కట్టారు. నెక్స్ట్ పొడవైన రహదారులు ఉన్నాయి, వీళ్ళు చక్కని వీధులను మెయింటైన్ చేస్తారు, ఇంట్లోనే బావులు ఉన్నాయి, ఇంటర్నల్ డ్రైనేజ్ ఉంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వెస్ట్ వైపు ఉంటే పీపుల్ హౌసెస్ అనేవి ఈస్ట్ వైపు పెట్టుకున్నారు. వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ తెలుసు. స్విమ్మింగ్ పూల్లో నీరు ఇంకిపోకుండా యూజ్ చేయడానికి జిప్సమ్ బిట్మన్ అనేది యూజ్ చేశారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే వ్యవసాయం వీళ్ళకి మెయిన్ అండి. తర్వాత వీళ్ళు వ్యాపారం కూడా చేయగలరు. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కువగా యూజ్ చేసిన మెయిన్ క్రాప్స్ ఏంటి అంటే 1 బార్లీ, 2 గోధుమలు. నోన్ మెటల్కి ఎక్కువగా యూజ్ చేసిన మెటల్ ఏంటి అంటే రాగి, తెలియంది ఏంటి అంటే ఐరన్.